హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్లికేషన్ లాస్ట్ డేట్ అండ్ ట్రిపుల్ ఐటీలో మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ అప్లికేషన్ పెట్టినప్పుడు మిస్టేక్స్ అప్లోడ్ చేస్తుంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఎనేబుల్ చేస్తారు అన్న విషయం అయితే చూద్దాం. మనం ట్రిపుల్ ఐటీ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు డీటెయిల్ నోటిఫికేషన్ వదిలినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఫర్ ట్రిపుల్ ఐటీ ఈస్ 25th of this June 25వ తారీఖు వరకు అయితే మీరు అప్లై చేయొచ్చు. జూన్ 25 దాటితే మేబీ మీకు కుదరకపోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఉందా అని అయితే అడిగారు. సో నేను చూసినంత వరకు ఈ 4 years ఆఫ్ నా ఎక్స్పీరియన్స్లో ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇచ్చాడు. మేబీ ఈ ఇయర్ కూడా మీరు ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎందుకు అంత రిస్క్ చేసుకోవాలి అన్న హోప్ మీకు లేకపోతే, అంటే రిస్క్ చేయదలుచుకోలేదు అని మీరు అనుకుంటే, మీరు కావాలితే మళ్ళీ కొత్త అప్లికేషన్ అయితే పెట్టండి. ద అప్లికేషన్ విచ్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ మోస్ట్ రీసెంట్లీ, అంటే మీరు లాస్ట్లో ఏ అప్లికేషన్ పెట్టారో అదే కన్సిడర్ చేస్తారు. ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. బ్రో, నేను అప్లై చేసినప్పుడు సోషల్ మార్క్స్ రాంగ్గా పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి బ్రో? సో మీ సోషల్ మార్క్స్ రాంగ్గా పడిపోతే మీకు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. ఎడిట్ ఆప్షన్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు మార్క్స్. కానీ ఎడిట్ ఆప్షన్ మీకు రాకపోతే మ్యాక్సిమం మీ రాంగ్ పడిపోయిన మార్క్స్ని వాళ్ళు అయితే కన్సిడర్ చేస్తారు. సో ఇట్స్ బెటర్ మీరు ఇంకో కొత్త అప్లికేషన్ పెట్టుకోవడం అయితే అది వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్ ఐ థింక్ సో. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి, బ్రో అడ్యుకేట్ అప్లికేషన్ ఎడిట్ చేసే డేట్ ఎప్పుడు వస్తే ఒక వీడియో చేయడం. నేనైతే ఒక వీడియో చేస్తాను ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు. అండ్ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే రెగ్యులర్గా మన ఛానల్ చూస్తున్నారో, ఒకవేళ ఎడిట్ ఆప్షన్ రాగానే మన కామెంట్స్లో ఏదో కామెంట్లో మీరు మెసేజ్ పెట్టండి, బ్రో ఎడిట్ ఆప్షన్ వచ్చింది దానిపైన వీడియో చేయని. సో దట్ అది అందరికీ యూజ్ అయ్యేలాగా నేను మీకైతే ఆ ఎడిట్ ఆప్షన్ పైన వీడియో చేస్తాను. మీరు చేయాల్సింది ఏం లేదు, ఎడిట్ ఆప్షన్ రాగానే ఏదో ఒక వీడియో యొక్క కామెంట్లో ఎడిట్ ఆప్షన్ వచ్చింది బ్రో అని మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్, అన్న లేట్గా అప్లై చేస్తే సీట్ రాదా? అంటే April 15th చేస్తే సీట్ రాదా? చాలామంది త్వరగా అప్లై చేయకపోతే సీట్ రాదా అంటున్నారు. లెట్ మీ సే యు ఆల్ వన్ థింగ్. మీరు అరౌండ్ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన రోజున అప్లై చేసిన, అప్లికేషన్ డేట్ ఎండ్ అయిపోయే రోజున అప్లై చేసినా కానీ మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా రాదంటే అది ఓన్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మార్క్స్, యువర్ క్యాస్ట్ అండ్ యువర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్. దట్స్ ఇట్. అంతేకాని మీరు ఒకవేళ ఎర్లీగా అప్లై చేస్తే సీట్ రావడం, లేట్గా అప్లై చేస్తే సీట్ రాకపోవడం అదేముండదు. అదంతా ఒక వెబ్సైట్కి ఇస్తారు ఇన్ఫర్మేషన్. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ తర్వాత ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళు సార్టింగ్ అనేది చేస్తారు. అంతేకాని ఎర్లీ అప్లికేషన్స్ అటువంటిది అయితే ఏముండదు. సో కానీ ఒక విషయం మీరు లేదా ఒక పని మీరు చేయవలసింది ఏంటంటే, మీరు లేట్గా అప్లై చేసే సర్వర్స్ అనేవి బిజీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మందికి కొన్ని ప్రాబ్లమ్స్, టెక్నికల్ గ్లిచెస్ ఉండడం వల్ల లాస్ట్లో అప్లై చేద్దారని అయితే వెయిట్ చేస్తారు. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. సో June 25th ఈస్ ద లాస్ట్ డేట్ కాబట్టి మీరు అరౌండ్ June 15th ఆర్ June 20 లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి చూడండి. ఒకవేళ అప్పటి వరకు కుదరకపోయినా పర్లేదు, June 25th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో this is for today's video. If you have any doubts, let me know in the comment section, and thank you for watching up to now guys. Bye.